గురువు గారు, మరి గవర్నమెంట్ జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా మంది. ఆ గవర్నమెంట్ జాబ్‌ను సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలంటారు? ఓకే అమ్మ. తప్పకుండా. అంటే గవర్నమెంట్ జాబ్ అనేది కొంతమంది కలలాగా పెట్టుకుంటారు. అవును. ఒకటి ఇప్పుడు మన గవర్నమెంట్ జాబ్ రావాలని ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే చాలా గవర్నమెంట్ మంది. జాబ్ వస్తే మన అవును. లైఫ్ సెటిల్ అవుతుంది. సెటిల్ అవుతుంది. సో నాకు ఇంక ఏమి ఉండదు. నాకు ఇంకేదంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా అవును. నాకు జాబ్ వస్తే నాకు అమ్మాయి దొరుకుతుంది. ఈ అవును. అమ్మాయిలకు కూడా మంచి అబ్బాయి దొరుకుతాడు నాకు అవును. తగ్గట్లు. అంటే కలలు కనటం నిజమే. కానీ మీ జాతక చక్రంలో కూడా ఆ హ్మ్. 10వ ఇల్లు ఎలా ఉందని చూసుకోవాలి. అంటే అవును. 6వ ఇంటికి, 8వ ఇంటికి, 10వ ఇంటికి సంబంధం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. ఓకే. అలాంటి వాళ్ళు ఉద్యోగం ప్రయత్నం చేయాలని చెప్తాను నేనైతే. ఆహా! కొంతమంది చూడండమ్మా, అది తెలిసి తెలవక మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళండి, మనకు ఉంటుంది. ఆ! 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తరబడి ఉండి కూడా ఆడ ఉద్యోగం కొట్టలేరు. అవును. వెనకకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది చూసాము. అవును. ఇక ఇదంతా ఎందుకు దిల్సునగర్‌లో గాని, ముషిరాబాద్ ఆ ఏరియాలలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికాడ తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటే వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. అవును. అయ్యో! నాకెందుకు రావట్లేదు అని కూడా అట్లా చూసుకో. అంటే అవును. జ్యోతిష్యం నమ్మే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను హ్మ్. ఇది. హ్మ్. మీరు ఫస్ట్ గవర్నమెంట్ యోగం ఉంది. అంటే నేను స్టడీ కూడా నేను ఎంతవరకు లాగుతాను అని కూడా మీరు చూసుకోవాలి. అవును. ఇప్పుడు నేనేదో ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అవుతాను. లేదా గ్రూప్ 1 గ్రూప్ ప్రిపేర్ అవుతాను. నీకు చిన్నతనం నుంచే నీ స్టాండర్డ్ తెలుస్తుంది నీకు. హ్మ్. నేను ముందుకు యెస్. వెళ్ళగలుగుతానా లేదా? యెస్. లేదు ఏదో మా అన్నయ్య చెప్పాడు, లేదా నాన్నగారు కోపడుతున్నారు. మా ఇంట్లో అందరూ ఎంప్లాయీసే, నేను ఒక్కడినే ఇలా ఉన్నా, నేను చదువుకోవాలి. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా నీకు రాదు. రాదు. అది. సో నేను ఏందంటే 80% కష్టపడి కొంతమంది అట్లాంటి యోగాలు లేకున్నా కూడా జాబ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అవును. చూడండి అమ్మా, చిన్నప్పుడు డల్‌గా చదువుతారు. పెద్దయ్యే వరకు మంచి ఫాస్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళంటూ ఒక గోల్ పెట్టుకున్నాక దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. అదే బాగా చదువుకున్న వాళ్ళు లాస్ట్‌కి వచ్చే వరకు డల్ అయిపోతారు. అవును. అంటే ఆ దశ అంత దశలు వస్తాయి. ఫస్ట్ రాహుమ దశ వచ్చిన వాళ్ళు లాస్ట్‌కి మంచి గురుమా దశ అట్లా వచ్చినప్పుడు వాళ్ళు మంచి ఉద్యోగం సంపాదిస్తారు. హ్మ్. అదే గురుమా దశలో వాళ్ళు మంచిగా చదువుతారు, ఎంజాయ్ చేస్తారు. లాస్ట్‌కి వచ్చేసరికి వాళ్ళు డల్ అయిపోతారు. హ్మ్. ఏ చిన్న ఉద్యోగం చేస్తూ పోతారు. ఇలాంటి వాళ్ళు అంటే నిత్యం దాని మీదనే కృషి చేస్తూ నాకు ఉద్యోగం కావాలి ఎవరైనా సరే. ఓకే. అంటే నాకు దగ్గర దాకా వచ్చి ఆగిపోతున్నాయి. కొంతమంది ఇంటర్వ్యూల దాకా వచ్చి ఆగిపోతూ ఉంటారు. అవును. అవును. ఇంటర్వ్యూలకు ఎళ్లి కూడా అక్కడ సెలెక్ట్ అవ్వలేని పరిస్థితి ఇదవుతూ ఉంటది. ఎక్కడ లోపం జరుగుతుంది అనుకుంటాను అవును. యాక్చువల్‌గా. ఎందుకంటే ర్యాంక్ కొట్టాను, ఇంటర్వ్యూకెళ్ళాను, అయినా కానీ నాకు లోపం ఎందుకు రాలేదు ఎందుకు జాబ్ అని. రావట్లేదు? అది. లేదా కొంతమంది చెప్తారు హాఫ్ మార్క్ పోయింది గురుగారు. ఆ! 1 మార్క్‌లో అవును. పోయిందండి. అవును. అసలు నాకు నా దాకా వచ్చిర్రు, నా అనుకున్నవాడు కొంచెం తేడా ఉంది అంతే. అవును. నాకు చాలా అట్లా చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు చదువు దాకా వచ్చిరని అర్థం. హ్మ్. అలాంటి వాళ్ళకి ఈ మంత్రం అమ్మ ఏందంటే మీ లలిత శాస్త్రంలో దొరుకుతుంది ఈ మంత్రము. హ్మ్. రాజరాజేశ్వరి, రాజదాయిని, రాజవల్లభ, రాజాత్కృప, రాజపీఠ, నివేశిత, నిజాశ్రుత, రాజలక్ష్మి, కోశనాథ, చతురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయిని, సత్యసంధ, సాగర మేకల. అంటే మీ లలిత శాస్త్రంలోని 136 నుంచి 138 వరకు ఉంటుంది ఈ మంత్రము. ఓకే. ఈ మంత్రం కూడా 1,00,000కు తక్కువ కాకుండా జపిస్తూ ఉండండి. ఫస్ట్ మీరు కష్టపడండి. మీకు ఖాళీ ఉన్నప్పుడు ఈ మంత్రం ఈ చదువుకోండి. మంత్రం చదువుతున్నా. అలాగే మీరు దేవుని మీదే భారం వేసి మాకు ఇంట్లో కొన్ని జాబ్స్ ఉంటాయి. ఇట్లా అవును. డిపార్ట్మెంట్ జాబ్స్, కొన్ని జాబ్స్ కూడా దగ్గర దాకా వచ్చి ఆగిపోతే పిల్లలు చెప్తుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. అవును. అవును. అలాంటి వాళ్ళు ఏందంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా! అవును. ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్ళి అంటే మీరు ఫస్ట్ ఆ టెంపుల్ ఓపెన్ చేయగానే ఆ స్వామి వారి మీ మీద పడే విధంగా చూసుకోవాలి ఆ మొఖం. ఓకే. ఆ విధంగా చూసుకొని అక్కడ మీరు ఏదైనా దీపం పెట్టిరండి ఉదయాన్నే వెళ్ళి. అట్లా మీరు ఒక 41 డేస్ అట్లా. మీకు అంటే అది బ్రహ్మముహూర్తమై ఉండాలి. ఇప్పుడు గుడి ఎన్ని గంటలకు తీస్తారు? 5-6 మధ్య తీస్తారు కొంతమంది. అవును. 4:30 నుంచి 6 వరకు ఆ టైంలో తీస్తారు. మీరు ప్రతిరోజు కూడా అంటే 41 డేస్ కంపల్సరీ చేయాలి ఈ మంత్రాన్ని మీరు. అంటే స్వామి వారికి ఎదురుగా. ఎదురుగా తీయగానే మనకు బింబం మన మీద పడాలి. స్వామివారి ఫస్ట్ ముఖం మనమే చూడాలి ఓకే. అనే విధంగా చూసుకొని అక్కడ మీరు దీపం పెట్టిరండి. దీపం పెట్టి వస్తూ ఈ అమ్మవారి మీద, ఎందుకంటే మనకు ఉద్యోగాన్ని కాపాడే అమ్మవారు ఎవరంటే రాజరాజేశ్వరి మాత, శ్యామలాదేవి. ఓకే. ఈ మంత్రం కూడా మీరు ఇప్పుడు నేను చెప్పింది మీరు లలిత శాస్త్రంలో దొరుకుతుంది మీకు. అవును. ఆ మంత్రం మీరు మనసులో జపిస్తూ ఉంటూ మీరు కష్టపడితే మీకు వస్తుంది. ఖచ్చితంగా గురువు గారు, ధన్యవాదాలు. ఎందుకంటే ఉద్యోగుల కోసం చాలా చక్కగా చెప్పారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు మంచి రెమెడీ చెప్పారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.